హాయ్ హలో నమస్తే నేను శిల్ప మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అందరికీ అప్పులు అవుతూనే ఉంటాయి కదా మేడం. అప్పులు తీర్చడం చాలా కష్టం అవుతూ ఉంటది. అప్పులు తీర్చడానికి కోసం ఏమైనా మంచి టెక్నిక్స్ చెప్పండి. తప్పకుండా. అప్పులు అనేటివి తీరాలి అంటే ఫస్ట్ మనకి డబ్బు రావాలి. డబ్బు వచ్చింది అనుకోండి, అప్పులు తీర్చడం అనేది మనకి చాలా చాలా ఈజీ అన్నమాట. చాలా మంది కష్టపడుతుంటారు, ఎంత కష్టపడినా మనీ ఫ్లో అనేది జరుగుతూ ఉండదు, వాళ్ళకి మనీ అబెండెన్స్ అనేటివి జరుగుతూ ఉండదు. ఎప్పుడు చూసినా అప్పులున్నాయి అప్పులున్నాయి అప్పులున్నాయని అంటూనే ఉంటారు. ఎవరైతే ఈ నెగిటివ్ మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి కంపల్సరీగా అప్పులే ఉంటాయి. ఎప్పుడు మనము ఆ అప్పులు తీరాలి అంటే అనే దానికంటే డబ్బు పరమైన ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు మనకి వచ్చింది అనుకోండి, ఆర్థిక ఇబ్బందులే ఉండవు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అనుకోవడం కంటే నాకు డబ్బు రావడం కోసం ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి అంటే కరెక్ట్ గా ఉంటుంది అది. ఎందుకంటే అప్పులున్నాయంటే నేను అదే మాట పదే పదే పలకడం వల్ల మళ్ళీ నాకు అప్పులు కావచ్చు. నాకు ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి అప్పు లేదు, నేను ఒక్క రూపాయి కూడా అప్పు చేయను ఎవరి దగ్గర కూడా. నాకు అప్పు అంటే చాలా భయం, లేకపోతే పస్తులైనా పడుకుంటాను. కాబట్టి ఆ మాట కూడా పలకడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు కూడా మనము అప్పు అప్పు అని పదే పదే అదే మాటే అంటున్నామనుకో, అది మనకి విశ్వం అన్ని గ్రహించి మనకి ఇస్తుందన్నమాట. ఎప్పుడు అది కాదు. మనీ ఫ్లో అవ్వటానికి ఏవైనా ఉంటే చెప్దాము అంటే అది కరెక్ట్ గా ఉంటుంది. మనీ ఫ్లో జరగాలి మనకి అనుకో, మనం ప్రతిరోజు మన యాక్టివిటీ ఎలా ఉండాలి, ఒకరికి హింసించకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు, ఒకరిది తీసుకున్నది మనం తిరిగి ఇచ్చేయాలి, జెన్యూన్ గా బతకాలి, డిసిప్లిన్ లైఫ్ లో ఉండాలి. కొంతమంది ఐఫోన్ల కోసం అప్పు చేస్తుంటారు, కొంతమంది బైక్ కోసం అప్పులు చేస్తుంటారు, కొంతమంది జల్సాల కోసం అప్పులు చేస్తుంటారు, కొంతమంది తాగటానికి కూడా అప్పులు చేసి తాగుతూ ఉంటారు కదా. అదంతా వాళ్ళు సృష్టించుకున్నది, అదంతా వాళ్ళు సృష్టించుకొని వాళ్ళ లైఫ్ ని వాళ్ళు డిజైన్ చేసుకున్నది. భగవంతుడు ఎప్పుడు మనకి ఒక జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దిచ్చాడు. అందరికి ఇచ్చినట్టు 2 కాళ్ళు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు. హ్యాపీగా బతుకుమని చెప్పి ఇంత సంపదనిచ్చితే ఈ సంపదని మనం దేనికి ఉపయోగిస్తున్నాం? దేనికైతే వాడాలో దానికి వాడుకోకుండా, దేనికైతే వాడకూడదో దానికి వాడుతున్నాం. ఏదైతే తినాలో అది తినకోకుండా, ఏదైతే మనం తినకూడదో అది తింటున్నాం. ఎప్పుడైతే మన విలాసాల కోసము, మన జల్సాల కోసం మనం అలవాటు పడిపోయినంత కాలం కూడా మనము మనీ అబెండెన్స్ అనేది మనకి జరగదు, డబ్బు అనేది మనకి అట్రాక్ట్ అవ్వదు. ఆ డబ్బు పైన మనం ఒక కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండి, డబ్బు అంటే ఎంతో హాయిగా స్వేచ్ఛగా మనం జీవించేలాగా మనం డిజైన్ చేసుకున్నాము మన లైఫ్ ని అంటే, డబ్బు సంపాదించడం కోసం మనం దాని వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం పని చేసాము, మనం కష్టపడ్డాము అంటే డబ్బు ఆటోమేటిక్ గా మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, డబ్బు కోసం వాళ్ళు ఎప్పుడు పని చెయ్యరు. ఆ అప్పు బాధ మనకి తీరిపోవాలి, మనకి ధన పరమైనటువంటి ప్రాఫిట్స్ జరగాలి, మనకు అవకాశానికి డబ్బు మనకి కలిసి రావాలి అంటే చాలా చాలా సింపుల్ గా మనం చెప్పుకుందాం. ఎప్పుడు కూడా డబ్బు కోసం మనం పరిగెత్తకూడదు. పని చేస్తున్నాము అనుకో, ఆటోమేటిక్ గా మన వెంట డబ్బు వస్తుంది. ఇప్పుడు డబ్బు వచ్చింది అనుకోండి, అందులో నుంచి మనం కొంత శాతాన్ని మనం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయాలి, కొంత శాతము మన కుటుంబం కోసం, మన అవసరాల కోసం మనం ఉంచుకోవాలి. ఇలా పని చేస్తూ మనము ఉన్నదాన్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని దాన్ని పదే పదే నాకు అప్పులున్నాయి అనుకుంటూ ఉంటే ఇంకా అది ఎక్కువ అవుతుంది. అది ఎప్పుడు అనకూడదు. మనీ అబెండెన్స్ జరగాలి, మనీ ఫ్లోయింగ్ జరగాలి, మనీ ఫ్లోట్ గా మనకి రావాలి. విశ్వం నుంచి నాకు ఎలా వచ్చినా పర్వాలేదు, నేను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకు మనీ అబెండెన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మన ఇంట్లోనే సింపుల్ రెమెడీస్ చెప్పుకోవచ్చు. మనం కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, కానీ మనం ఏదో ఒక రకంగా తీర్చలేకపోతున్నాం. అలాంటప్పుడు మనం ప్రతి ఇంట్లోనూ వంటింట్లో చిట్కా లాగా, వంటింట్లో దాల్చిన చెక్కలు ఉంటాయి కదా, మన ఇంట్లో పెద్దది ఒక దాల్చిన చెక్క తీసుకోండి. మనకి ఎక్కడైతే డబ్బు ఫ్లో జరగట్లేదు అనుకుంటారో ఇలాంటి దాల్చిన చెక్క ఒకటి తీసుకొని, మనకు నోట్స్ ఉంటాయి కదా, అది మీ దగ్గర 100 రూపాయల నోటు కానివ్వండి, 500 రూపాయల నోటు కానివ్వండి, 10 రూపాయల నోటు కానివ్వండి, 20 రూపాయల నోటు కానీ, ఇలా దాల్చిన చెక్క తీసుకొని ఈ నోట్ లో పెట్టుకొని మనము ఇలా చుట్టుకొని, మనం ఎక్కడైతే డబ్బుని స్టోర్ చేసి పెడతామో అలాంటి ప్రతి ప్లేస్ లో కూడా, మీరు బీరువాలో స్టోర్ చేస్తే బీరువాలో ఒకటి, మీ వ్యాలెట్ లో ఒకటి,
మీరు ఎక్కడెక్కడ బయటకు వెళ్ళేటప్పుడు వాడే పర్సనల్ గా వ్యాలెట్స్ ఉంటాయి కదా, వాటిలో ఇలా అన్ని పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, మీకు అనవసరమైనటువంటి ఖర్చు చేసేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు ఒక 10,000 వస్తే 10,000 ఖర్చు పెట్టేస్తే మనకు డబ్బు మిగలదు. ఆ వేస్ట్ అమౌంట్ ఏదైతే పోతుందో అది పోకోకుండా ఉందనుకోండి, మనకి అప్పులకు తీర్చడానికి ఒక మార్గం కనిపిస్తుంది. డబ్బు వస్తేనే కదా మనం ఇవ్వగలుగుతాము. ఆ డబ్బు రావటానికి మనం దుబారా ఖర్చులు కాకోకుండా మన మనీని బ్యాలెన్స్ చేస్తూ ఈ దాల్చిన చెక్క అనే రెమెడీ చాలా చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. అంటే 100 ఖర్చు చేయాల్సిన చోట మనం 50 రూపాయలు ఖర్చు చేసుకుని 50 రూపాయలు మిగిలించుకోవటానికి మన మైండ్ ని ఈ దాల్చిన చెక్క ట్యూన్ చేస్తుంది. ఎందుకో తెలుసా, ఇది చూసిన ప్రతిసారి పర్స్ లో మనకి కనిపిస్తుంది. కనిపించిన ప్రతిసారి అవును కదా, నేను ఈ రెమెడీ ఎందుకు చేశాను, డబ్బు కోసమే చేశాను కదా, ఈ రోజు ఎక్కువ దుబారా చేయకూడదు అనేది మనకి ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం పడుతుంటే, ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంటే ఈ దాల్చిన చెక్క తోటి ఈ రెమెడీ చేశారనుకోండి, వాళ్లకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశాలు అయితే చాలా కనిపిస్తాయి. ఎవరైనా కానీ, ఇప్పుడు ఎవరికైనా మనము పెళ్ళిళ్ళకి వెళ్తుంటాము, వాళ్ళు ఆర్థికంగా నిజంగానే ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఇబ్బందులు ఏముండవు, ఎంత పెద్ద గిఫ్ట్లు అయినా ఇచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు పాపము వాళ్ళు డబ్బు పరంగా బాధపడుతుంటారు. వాళ్ళ ఇంటికి మనం వెళ్తూ ఉంటాం, ఆ గిఫ్ట్ తీసుకెళ్తే వాళ్ళకేం అది ఉపయోగపడకపోవచ్చు, అదే డబ్బు ఇస్తే మనకు ఉపయోగపడుతుంది కదా. ఆ డబ్బు ఇచ్చేది ఏదో ఇలా మనం ఒక చెక్కని చుట్టి, మీరు 1000 పెడతారా గిఫ్ట్ గా, 500 పెడతారా, 100 రూపాయలైనా మనం కనీసం ఒక గిఫ్ట్ గా అయినా ఇస్తాం కదా. అలాంటి 100 రూపాయలు కూడా ఒక దాల్చిన చెక్క చుట్టి మనం వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చాము అనుకోండి, మనం ఏదైతే ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది. చూసారు కదండి, అప్పులతో మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. అప్పులు తీరి ధనం దగ్గరకు రావాలంటే ఏం చేయాలి అనేసి మనకి మంచి టిప్ చూపించారు శారదా గారు. థ్యాంక్ యూ మేడం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు అప్పులు కానీ హెల్త్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి. మేడం మీతో కనెక్ట్ అవుతారు, మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.